ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా తను మాట్లాడినప్పుడే మాట్లాడాలని డిసైడ్ అయ్యా. దట్స్ ద బ్యూటీ. గుడ్ జాబ్ అను. ఎక్సలెంట్ బాస్. ఈ ప్రాబ్లం సాల్వ్. అవునను, మీ అమ్మ నీతో ఎలాగో మాట్లాడలేదు కాబట్టి నువ్వు మా బాస్ ని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినా పెద్దగా ఫీల్ అవ్వదు. మహా ఎక్స్ట్రా ఫీల్ అయింది అనుకో, నీతో లైఫ్ లాంగ్ మాట్లాడదు. మీరు ఎలాగో ఆ 30 years మాయకం గారికి ఎలాగో అలవాటు పడిపోయారు. ఆడ ఇంకో 30 years ఎలాగో బతుకుతాడు. అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఫ్యూచర్ సేఫ్ కదా. హౌ ఇస్ ఇట్ అను? అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? మా మధ్య మాటలు మాత్రమే లేవు, కానీ చాలా ప్రేమ ఉంది. అది చెప్పలేనంత. చేతు, నీకు చెప్తున్నాను విను. నాకు అమ్మ కావాలి. అమ్మతో నేనుండాలి. అమ్మ నాతో మాట్లాడాలి. అలాగే అను. నువ్వు ఆ మాటలు ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ప్రామిస్ చేసి చెప్తున్నా.